బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట ఆలయంలో నయి బ్రాహ్మణుల నియామకం వివాదాస్పదంగా మారింది. ఆలయ ఈవో భాస్కర్ రావు ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చర్చలు జరపకుండానే ఆర్డర్ ఇవ్వడంపై నయి బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాత నయి బ్రాహ్మణుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆలయ అధికారులతో కళ్యాణకట్ట నయి బ్రాహ్మణులు వాగ్వాదానికి దిగారు. యాదగిరిగుట్ట ఆలయంలో నయి బ్రాహ్మణుల నియామకం వివాదాస్పదంగా మారింది. ఆలయ ఈవో భాస్కర్ రావు ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చర్చలు జరపకుండానే ఆర్డర్ ఇవ్వడంపై నయి బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాత నయి బ్రాహ్మణుల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. ఆలయ అధికారులతో కళ్యాణకట్ట నయి బ్రాహ్మణులు వాగ్వాదానికి దిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. ఆలయ అధికారులకు నయి బ్రాహ్మణులకు మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అసలు నయి బ్రాహ్మణులు ఏం చెప్తున్నారు? వారి డిమాండ్స్ ఏంటి? తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నాయి బ్రాహ్మణులకు మధ్య, అదేవిధంగా అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులన్నింటినీ కూడా పక్కకు పెడుతూ తాజాగా కొత్తగా వచ్చినటువంటి నాయ బ్రాహ్మణులకు ఉత్తర్వులు ఇవ్వడంతో కూడా ఆ పాత ఉన్నటువంటి టీం సభ్యులంతా కూడా ఇక దేవాలయంలో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నాము, ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించాలంటూ కూడా అధికారులతో వాగ్వాదం దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఆలయంలో జరిగింది. ఇక దీనికి సంబంధించి ఈవో భాస్కర్ రావు ప్రత్యక్షంగా ఖచ్చితంగా సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరొక వైపు ఇక అవకతవకలు జరిగినట్టుగా కూడా ఆరోపణలు చేస్తూ నాయ బ్రాహ్మణులంతా కూడా ఇంకా ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే యాదగిరిగుట్ట దేవాలయంలో నెలకొని ఉంది. అయితే వెంకటరెడ్డి, పాత నయి బ్రాహ్మణులు ఏం చెప్తున్నారు, కొత్త నయి బ్రాహ్మణులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇద్దరి మధ్య కూడా ఘర్షణ ఏర్పడింది. అసలు ఏమంటున్నారు ఇరువురు? కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించే నాయి బ్రాహ్మణులకు ఒక కుటుంబానికి సంబంధించి మాత్రమే కొంతకాలంగా వారసత్వంగా కూడా కొన్ని కారుణ్యమక పోస్టులు కూడా ఇచ్చారు. అయితే దీంట్లో భాగంగా కొత్తగా రిక్రూట్ చేసినటువంటి నాయ బ్రాహ్మణులకు పాత కుటుంబాలకు ఇవ్వాలంటూ కూడా వారంతా కూడా భీష్మించి కూర్చోవడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఇక అధికారులు ఎంత నచ్చ చెప్పినా కూడా కొందరు నాయ బ్రాహ్మణులు వినకపోవడంతో కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఈవో భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ఆ తర్వాత ఎవరిని ఆ పోస్టులో నియమించాలనే దానిపై స్పష్టతనిస్తాము, తర్వాత ఖచ్చితంగా కమిటీ సూచనల మేరకు చర్యలు తీసుకుంటామంటూ నచ్చ చెప్పడంతో కూడా ప్రస్తుతం అయితే నాయ బ్రాహ్మణుల మధ్య ఘర్షణ కొంత తగ్గిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి ఆలయంలో ఉద్రిక్త వాతావరణం అయితే నాయ బ్రాహ్మణుల మధ్య చోటు చేసుకుంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి. Super.